వీళ్ళిద్దరూ వాళ్ళకి పోటీ ఎందుకు చేయలేదంటే ఆ పోటీ చేయకపోవడం అది బీజేపీకి లాభం చేకూర్చడం కోసమే అనేది ఒక ఆరోపణ. ఇలాంటి కొన్ని ఉన్నాయి. సో దీని మీద ఏం సమాధానం చెప్తారు? అంటే గతంలో కేసీఆర్ గారి అంచనాలు తారుమారైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఏమన్నారు సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ల ముందు అక్కడ ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారు ఏమీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చేసారు ఆయన చెప్తున్నారు కదా. ఇక్కడ రాష్ట్రంలో ఊహించరాని ఫలితం కేసీఆర్ గారికి వచ్చినప్పుడు అప్పటికప్పుడే పార్లమెంట్ ఎలక్షన్లు ముందు పెట్టుకొని అంత పెద్ద సాహసం వేరే రాష్ట్రంలో చేయరు ఎవరు కూడా, రీజనల్ పార్టీ. ఇక్కడ కనుక అధికారంలోకి వచ్చేస్తే ఆయన ఉత్సాహం వేరుంటుండదు, ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో మేము అధికారం హ్యాట్రిక్ కొట్టినాం అక్కడ పోయి చెప్పుకోవడానికి ఉంటుంది. అదే లేనప్పుడు అక్కడ ఎట్లా ముందుకు పోతారు? పక్క రాష్ట్రం మీద నమ్మకం కూడా ఉండదు కదా. నేషనల్ పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ 10 రాష్ట్రాలలో పోయినా 11వ రాష్ట్రంలో కంపల్సరీ పోటీ చేస్తారు, ఎందుకంటే నేషనల్ పార్టీ ఊరుకోరు. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా అట్లనే ఉంటుంది. ఇది ఉన్నదే రీజనల్ పార్టీ. ఆ రీజనల్ పార్టీలో ఈ రాష్ట్రం తర్వాత పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం కూడా పోలే ఆయన, దాన్ని మహారాష్ట్రని అనుకున్నాడు. ఇక్కడనే ఏమంటారు చూడు, ఇంట్లో గెలున్నాడు రచ్చ గెలుస్తుండే అన్నట్టు నీవు ఓడిపోయినావు, నువ్వు మాకు వచ్చి ఏం చేస్తావు భయని వీళ్ళు అనరా ఈ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. దానికి ఆయన మేలుకో అంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్ ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ ఊబిలో నుండి ఆ కోమా నుండి బయటకు వెళ్ళలేదు పాపం. ఇంకా ఆయన ఏం చేస్తారు, ఒక రకంగా చూడాలంటే ఆయన గుడ్ డిసిషనే. ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మూలిగే నక్క మీద తటికే పడ్డట్టుగా వీళ్ళు ఆరోపణలు చేసే అవకాశం ఆయన ఇవ్వలేదు. అంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీల వాళ్ళ అభిప్రాయం డిఫరెంట్గా ఉంది. అతనేమంటున్నారు నాయుడు గారు, అసలు వాళ్ళకి ఎగ్జిస్టెన్సే లేదు, వాళ్ళకు పార్టీ లేదు, వాళ్ళ దుకాణం ఇబ్బంది అయింది. ఈ సోదరుడు ఏమంటున్నాడు కాదు, ఆయన విధానాలు నచ్చకే బయటకు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఒక నిమిషం ఇప్పుడు సోదరుడు ఏమంటున్నాడు, వాళ్ళు కనుక పోటీ చేస్తే బీజేపీకి లాభం అవుతుంది అంటున్నారు. అంటే రెండు రాజకీయ పార్టీలు నేషనల్ పార్టీలు వాడికి ఎగ్జిస్టెన్సే లేదంటున్నారు. ఒకరేమో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అంటే వాళ్ళు కూడా బాగా ఉంది, వాళ్ళకు కూడా ఓటు శాతం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే ఉద్దేశంలో వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏది నిజం అనుకోండి, అంటే ఆరోపణలు అనేది సహజం. ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీని విమర్శించేటప్పుడు ఇంకో పార్టీ అవి ఎలాంటి బేస్ లేకుండా కూడా ఒక్కోసారి మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటిని వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటిని వీళ్ళు అంటారు. సో ముగ్గురు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణ చేయాలి, ఆరోపణలు కానీ ప్రజల్ని అంటే కొంతమంది డైవర్ట్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమన్నారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు ఢిల్లీ. వీళ్ళందరూ గతంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు మోడీని కలిసినప్పుడు కానీ, లేకపోతే గతంలో ఒకప్పుడు సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు కానీ, ఇవాళ అన్ని బాగానే మీటింగ్లు పెడతారు. మరి మాట్లాడేది సీక్రెటే లేనప్పుడు లైవ్ పెట్టచ్చు కదా. అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లైవ్ పెట్టరు. వాళ్ళ మంత్రుల ఆఫీస్ ని ఓపెన్ చేస్తా అంటే మాకు అభ్యంతరం ఏం లేదు, ఓపెన్ చేయవచ్చు. మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు సార్ నేను పోతే మీకేమో మీ పార్టీలో జాయిన్ అయితే అంటారు, లేకపోతే మీకేమో లాలూచి పడుతుంది అంటారు, లైవ్ పెడదాం సార్ అని అంటే తప్పే ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రాంతీయ పార్టీ అంటారు, గూగుల్లో నేనేం కొట్టలే దేశ్ కి నేత అని కొట్టిన వెంటనే కేసీఆర్ ఫోటోలు వచ్చినాయి. వీళ్ళు హ్యాష్ ట్యాగ్లు అట్లా పెట్టారు, దేశ్ కి నేత రవికుమార్ హ్యాష్ ట్యాగ్లు అట్లా ట్రెండ్ చేసిరు. వీళ్ళ హ్యాష్ ట్యాగ్లు దేశ్ కి నేత అంటే కేసీఆర్ ఫోటోలు వచ్చేలాగా ట్రెండ్ చేసిరు. ఈ రోజు ఏమి ఇదే వేదికల పైన మనం మాట్లాడుకున్నాం. కేసీఆర్ గారు ఊహించని అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే వీళ్ళందరూ మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, లేకపోతే ఇంకోడు వీళ్ళంతా నేను చెప్తే ఇక కొంచెం ఇచ్చేస్తే నేను ఏదో పైసలు పెట్టేస్తా, పార్లమెంట్ ఎలక్షన్లో దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్లో ఖర్చులన్నీ నేను పెట్టేస్తే ఆ పైసలకి ఏదో కకృతి పడతారు, నా ఎంటో వస్తారని అనుకున్నారు. యారు ఈయనకంటే ఎక్కువ 4 సార్లు 3 సార్లు అయినోళ్ళు, ఈయనకంటే ఈ రాష్ట్రం కంటే 4 రాష్ట్రాల ప్రజానికం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి ముఖ్యమంత్రులు ఈయన చెప్తే ఎందుకు పనిచేస్తారండి? ఈయన ఒక పొలిటీషియన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు అతను ఏంది ఒక పొలిటీషియన్, ఒక బ్యూరోక్రసీ, ఈయన చెప్తుంటాడా? ఆ రోజే చెప్పిన నేను. ఇవన్నీ అత్యుత్సాహం. మెయిన్గా
ఇవాళ కేసీఆర్ గారికి కోరుకొని తెచ్చుకున్న కష్టం ఏంటి అంటే ఈయన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఈయన నోరు జారడం, వీళ్ళందరినీ ఏదో సమీకృతం చేస్తా, ఏకీకృతం చేస్తా, రాహుల్ గాంధీ గారే ఈయన చెప్తే వింటాడు అనే level. ఇవన్నీ ఈ ఓవర్ యాక్షన్లు అంటే కొంతమంది వాళ్ళు జర తెలియగలరు. గతంలో దేవేందర్ గౌడ్ గారిని ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎట్లయితే లేపి గాలికి వదిలేసిండ్రో ఈసారి కూడా నోరు దూర్సు ఉన్నోడు ఉండాలి. ఒకడికి ఏంటి వేరే భాషలో మాట్లాడాలంటే వాడికి కొంచెం ఉత్సాహం ఉన్నోడు కావాలి. పోనీ ఎంత పరిగెత్తుతాడో వాడు పరిగెత్తిన తర్వాత ఫెయిల్ అయితేనే కదా వాడి వాల్యూ తెలిసేది. అందుకని వీళ్ళు కూడా ఈ కూటమి ఉండే కదా అప్పుడు, ఆ కూటమిలో ఈయన లేపినరు. పాపం ఈయన బెలూన్ లాగా ఒకటేసారి పిన్ పెట్టి కొట్టేసారు. అది మెయిన్గా కూడా జాతీయ రాజకీయ పార్టీల్లో ఇదొక కొరకరాని కొయ్యలాగా తయారవుతాడు. ఈ స్కీమ్లు, ఈ ఫ్రీ స్కీమ్స్, ఫ్రీబీస్ అనేది ఉన్నాయి. కేసీఆర్ నాకు తెలిసి కేసీఆర్ గారిని అంత తక్కువ అంచనా అయితే వాళ్ళు అయితే వేసి ఉండరు. అయితే వీళ్ళు ఏంటంటే ఎవరికైనా ఇస్తామంటే ఆశ, అదే ఏమంటే బాధ. ఇవి కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, బీజేపీ పార్టీకి కానివ్వండి, పక్క రాష్ట్రంలో పెద్ద రాష్ట్రం ఇది మహారాష్ట్ర, ఇదే ఎక్స్పెక్టేషన్స్ వేరే రాష్ట్రాలలో తయారైపోతే ఇది పెద్ద కష్టమవుతుంది ఇంప్లిమెంటేషన్. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని చెప్పిండు, ఇంప్లిమెంటేషన్ ఎంత బాధ అయినా కూడా తర్వాత కానీ బాతుగేలాగా మనమైతే చెప్పినాం, పబ్లిక్ అయితే నమ్మిండ్రు. ఇది కూడా నమ్మితే అన్ని రాష్ట్రాలలో ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఇక్కడనే క్లోజ్ చేద్దామని వీళ్ళిద్దరు కలిసి ఆయన క్లోజ్ చేశారు. సార్ ఇంతకు ముందు ఒక్కటే సెకండ్ వాచ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రావెల్ లైక్ ఏ కామన్ మ్యాన్ ఇన్ కమర్షియల్ ఫ్లైట్. ఇదేం తెలుగు పత్రిక కాదు, నేషనల్ మీడియానే. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఒక్క నిమిషం. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా కామన్ మ్యాన్ అంటే వీళ్ళు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఏముంటారే, నువ్వు ఏడుంటుంది భయ్, ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, నీకు టైం వాల్యూ అనేది తెలియదు, నువ్వు చేసేదే పని లేదు, నువ్వు ఎంత టైం వేస్ట్ చేసినా పర్వాలేదు. అంటే అదొకటే కాదు సోదరా. ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రికి ఆయనకు కొన్ని రైట్స్ ఉంటాయి. అదే కామన్ మ్యాన్ వెళ్ళినంత మాత్రం చేయాల్సిన అవసరం లేదు. మీ అన్ని పార్టీలు వినండి దయచేసి. ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి 100లో ఒకసారి ఒక సన్నివేశం చేస్తారు. ఎలక్షన్లో క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లడు ముడ్డి గడిగేసి ఓకే ఇస్త్రీ పెట్టేసి కరెంటు కట్టి మంగళ షాప్ లో కట్టి అంటే ఇది అది పెట్టాడు అంటే అది ఎన్ని రోజులు పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు, ఇప్పుడు పెట్టమని. ఇప్పుడు చిన్నపిల్లలు ముడ్డి కడగమనండి, లేకపోతే మంగళ షాప్కి వెళ్ళి అది కడగమనండి, సాకలు దోబికి వెళ్ళేసి బట్టలు ఉతకమనండి మరి రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు ఈయన ఉతుకుతాడు కేటీఆర్ గారు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కావాలి, ఆటో డ్రైవర్లు ఇప్పుడు కావాలి. అదే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు చేసిండు కదా, రాహుల్ గాంధీ గారు సమస్య తెలుసుకోవడానికి పోయింది కానీ ప్రీ ప్లాన్డ్ గా పోలే, ఇవన్నీ రాజకీయ ప్రీ ప్లాన్డ్ గా పోలే. రాహుల్ గాంధీ గారు